అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 37వ అధ్యాయం నా అమెరికా ప్రయాణం గురించి చదువుకుందాం. అమెరికా, వీళ్ళు ఖచ్చితంగా అమెరికన్లే. కొన్ని పాశ్చాత్య ముఖాలతో నిండి ఉన్న సువిశాల దృశ్యం నా అంతర్దృష్టికి గోచరించినప్పుడు నాకు కలిగిన భావం ఇది. రాంచీ విద్యాలయంలో సామాను గదిలో దుమ్ము పట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చుని ధ్యానంలో మునిగి ఉన్నాను. కుర్రవాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూస్తూ సందడిగా గడిపిన ఆ సంవత్సరాల్లో ఒక ఏకాంత స్థలం చూసుకోవడమే నాకు కష్టంగా ఉండేది. అంతర్దర్శనం కొనసాగింది. అపార జనసమూహం ఒకటి తదేకంగా నా వైపు చూస్తూ నటీనట బృందం మాదిరిగా నా చైతన్య రంగస్థల వేదిక మీద అడ్డంగా సాగిపోయింది. సామాను గది తలుపు తెరుచుకుంది. మామూలుగానే కుర్రవాళ్ళల్లో ఒకడు నేను దాక్కుని ఉన్న చోటు కనిపెట్టేశాడు. ఇలా రా విమల్ అని ఉత్సాహంగా పిలిచాను. నీకో వార్త చెప్పాలి. ఈశ్వరుడు నన్ను అమెరికాకి పిలుస్తున్నాడు. అమెరికాకా అండి అంటూ ఆ అబ్బాయి నా మాటల్ని మారు పలికాడు. చంద్రలోకానికి అని చెప్పానన్న భావం తన గొంతులో ధ్వనించేటట్టుగా. అవును, కొలంబస్ లాగే నేను అమెరికాని కనిపెట్టడానికి వెళ్తున్నాను. తను ఇండియా చూశాననుకున్నాడు. ఈ రెండు దేశాలకి మధ్య తప్పకుండా కర్మానుబంధం ఉంది. విమల్ ఎగిరి చక్కా పోయాడు. కాసేపట్లో ఈ రెండు కాళ్ళ వార్తాపత్రిక ఇచ్చిన సమాచారం విద్యాలయమంతకీ తెలిసిపోయింది. దిమ్మెరపోయిన విద్యాలయ అధ్యాపకుల్ని పిలిపించి విద్యాలయాన్ని వారికి అప్పగించాను. విద్యాబోధనలో లాహిరి మహాశయుల యోగాదర్శాన్ని మీరెప్పుడూ మనస్సులో ఉంచుకుంటారని నాకు తెలుసు. తరచూ ఉత్తరాలు రాస్తూ ఉంటాను. దేవుడు సంకల్పిస్తే ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి వస్తాను అన్నాను. చిన్న చిన్న కుర్రవాళ్ళ వైపు, ఎండపడుతున్న రాంచీ భూముల వైపు చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా జీవితంలో ఒక నిర్దిష్ట అధ్యాయం ముగిసిందని నాకు తెలుసు. ఇక నుంచి నేను దూరదేశాల్లో ఉంటాను. నాకు అంతర్దర్శనం కలిగిన కొద్ది గంటల్లో రైల్లో కలకత్తాకు బయలుదేరాను. ఆ మర్నాడు అమెరికాలో మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభకు భారతదేశం నుంచి నన్ను ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపిన ఆహ్వానం అందుకున్నాను. ఆ సంవత్సరం అది బోస్టన్లో అమెరికన్ యూనిటేరియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగవలసి ఉంది. నా తల సుడిగుండంలో పడ్డట్టయి శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర్ గారి సన్నిధికి చేరాను. గురూజీ, అమెరికాలో ఒక మతధార్మిక మహాసభలో మాట్లాడ్డానికి ఇప్పుడే నాకు ఆహ్వానం వచ్చింది. నేను వెళ్ళనా? నీకోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి అని టూకీగా జవాబిచ్చారు గురుదేవులు. వెళితే ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే మరి లేదు. కానీ గురుదేవా, బహిరంగ ఉపన్యాసాల గురించి నాకేం తెలుసండి? నేను ఉపన్యాసం ఇచ్చిందే అరుదు, అది కూడా ఇంగ్లీష్లో ఎన్నడూ కాదు అని దిగులుగా అన్నాను. ఇంగ్లీష్ అయ్యేది కాకపోయేది యోగాన్ని గురించిన నీ మాటలు పడమటి దేశాల వాళ్ళు విని తీరవలసిందే. నేను నవ్వాను. బాగుంది, కానీ పూజ్య గురూజీ, అమెరికన్లు బెంగాలీ నేర్చుకుంటారనుకోను. ఇంగ్లీషు భాషలో అడ్లు దాటుకుపోవడానికి నాకు కాస్త ఊపు వచ్చేటట్టు నన్ను ఆశీర్వదించండి. నాన్నగారి దగ్గర నా ఉద్దేశాలు బయట పెట్టేసరికి ఆయన అదిరిపడ్డారు. అమెరికా ఆయనకు నమ్మశక్యం కానంత దూరదేశంలా అనిపించింది. మళ్ళీ నన్నెన్నడూ చూడలేరేమోనని భయపడ్డారు. ఎలా వెళ్ళగలవు అని కఠినంగా అడిగారు. నీ ఖర్చు ఎవరు భరిస్తారు? నా చదువుకు, నా యావత్ జీవితానికి అయిన ఖర్చులు ఆప్యాయంగా ఆయనే భరించడం వల్ల ఆయన ప్రశ్న నా ప్రయత్నాన్ని టపీమని నిలిపేస్తుందని గట్టిగా ఆశించారాయన. ఈశ్వరుడు తప్పకుండా నా ఖర్చులకు డబ్బు సమకూరుస్తాడు. నేను ఈ జవాబు ఇస్తున్నప్పుడు ఇలాంటి జవాబే చాలా కాలం కిందట ఆగ్రాలో అనంత అన్నయ్యకి ఇచ్చానని తలుచుకున్నాను. తరువాత అట్టే కపటం లేకుండా ఇలా అన్నాను. నాన్నగారు, నాకు సహాయం చేయమని బహుశా దేవుడే మీ మనస్సుకు తోపించవచ్చు. అలా ఎన్నటికీ జరగదు అంటూ జాలిగా చూశారు నా వైపు. అందువల్ల ఆ మర్నాడు నాన్నగారు ఒక పెద్ద మొత్తానికి రాసిన చెక్కు ఒకటి నా చేతికి ఇచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను నీకు ఈ డబ్బు ఇస్తున్నది తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి కాదు,
లాహిరి మహాశయులకు విశ్వాసపాత్రుడైన శిష్యుడిగా మాత్రమే. ఇక ఆ పడమటి దేశానికి వెళ్ళు. జాతి మతం భేదం లేని క్రియాయోగ బోధలు వ్యాప్తి చెయ్యి. నాన్నగారు నిస్వార్థ దృష్టితో తమ వ్యక్తిగతమైన కోరికల్ని పక్కకు పెట్టగలిగినందుకు నా హృదయం గాఢంగా చలించింది. నన్ను విదేశయాత్రకు పురిగొల్పినది సాధారణమైన కోరిక ఏమీ కాదని అంతకు ముందు రాత్రి ఆయనకు సరైన అనుభూతి కలిగింది. బహుశా మళ్ళీ మనం ఈ జన్మలో కలుసుకోమేమో. అప్పటికే 67 వయసులో ఉన్న నాన్నగారు విచారంగా అన్నారు. ఈశ్వరుడు మళ్ళీ మరొక్కసారి మనని తప్పకుండా కలుపుతాడు అంటూ సమాధానం ఇవ్వడానికి అంతర్జ్ఞానానుభూతి వల్ల కలిగిన దృఢవిశ్వాసం ఒకటి ప్రేరణ ఇచ్చింది. అజ్ఞాతమైన అమెరికా తీరాలకు చేరుకోవడానికి గురుదేవుల్ని నా స్వదేశాన్ని విడిచి వెళ్ళే ప్రయత్నాల్లో ఉండగా నాకు చాలా భయం వేసింది. భౌతికవాది పాశ్చాత్య ప్రపంచం గురించి నేను చాలా కథలు విన్నాను. సాధు సత్పురుషుల తపోబలంతో అనేక శతాబ్దాలుగా పునీతమవుతున్న భారతదేశానికి పూర్తిగా భిన్నమైనది ప్రపంచం. పాశ్చాత్య వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే ప్రాచ్యదేశం నుంచి వచ్చిన గురువు హిమాలయాల చలిబాధలు తట్టుకోవడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ దృఢంగా ఉండాలి అనుకున్నాను. ఒకనాడు వేకువ వేళ ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేస్తూ నేను చచ్చిపోయినా సరే దేవుడి మాట వినేదాకా ప్రార్థన కొనసాగించాలన్న మొండి పట్టుదలతో కూర్చున్నాను. ఆయన ఆశీస్సులు, ఆధునిక ఉపయోగితావాదపు పొగమంచులో నేను దారి తప్పిపోనన్న హామీ కావాలని కోరుకున్నాను. అమెరికా వెళ్ళడానికి నా మనసు సిద్ధంగానే ఉంది. కానీ అంతకన్నా గట్టిగా దైవ అనుమతి స్వాంతన కావాలని వినాలని తీర్మానించుకుంది. వెక్కి వెక్కి వచ్చే ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా ప్రార్థన చేస్తూ వచ్చాను. జవాబేమీ రాలేదు. మధ్యాహ్నానికి నా ప్రార్థన పరాకాష్ఠకు వచ్చింది. వేదనాభారంతో నా తల తిరిగిపోతోంది. మరొక్కసారి ఏడిచానంటే నా మనోవేదన మరింత గాఢమై నా తల పగిలిపోతుందేమోననిపించింది. ఆ సమయంలో మా ఘట్పార్ రోడ్డు ఇంటి సింహద్వారం తడుతున్న చప్పుడు వినిపించింది. ఆ పిలుపు అందుకొని తలుపు తీశాను. సన్యాసులు కట్టుకునే చిన్న అంగోస్త్రం కట్టుకున్న ఒక పడుచాయన ఎదురుగా కనిపించారు. ఇంట్లోకి వచ్చారు. ఈయన బాబాజీ అయి తీరాలి అనుకుని దిగ్భ్రమ చెందాను. ఏమంటే నా ఎదురుగా ఉన్న ఆయనకి పడుచుతనంలో ఉన్న లాహిరి మహాశయుల మొక్కట్లు ఉన్నాయి. ఆయన నా ఊహకు జవాబిచ్చారు. అవును, నేను బాబాజీని. ఆయన మధురంగా హిందీలో మాట్లాడారు. మన పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థన విన్నాడు. నీ గురువుగారి ఆదేశాల్ని అనుసరించి అమెరికా వెళ్ళు. భయపడకు, నీకు రక్ష ఉంటుంది అని నీతో చెప్పమని ఆయన నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. స్పందనశీలమైన కొద్దిపాటి విరామం తర్వాత బాబాజీ మళ్ళీ నాతో మాట్లాడారు. పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేసిన వాడిని నువ్వే. చాలా కాలం కిందట ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వర్ను కలిశాను. నిన్ను ఆయన దగ్గరికి శిక్షణకు పంపుతానని అప్పుడు ఆయనకి చెప్పాను. నాకు నోట మాట లేదు. ఆయన ఉనికికి భయభక్తులతో ఉక్కిరిబిక్కిరి అయ్యి నన్ను శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరికి పంపినవారు ఆయనేనని ఆయన నోటి నుంచే విన్నందుకు గాఢంగా చలించిపోయాను. ఆ అమర గురువుల పాదాల ముందు సాష్టాంగపడ్డాను. కృపాదృష్టితో ఆయన నన్ను లేవదీశారు. నా జీవితాన్ని గురించి అనేక విషయాలు చెప్పి కొన్ని అంతరంగిక సూచనలు ఇచ్చి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్య విషయాలు వెల్లడించారు. దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం అంటూ ఆయన గంభీరంగా ఇలా అన్నారు. చివరికి అన్ని దేశాలకి వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది. మహత్తర శక్తియుక్తమైన ఒక్క చూపుతో
తమ చైతన్యాంశాన్ని నాకు చూపించి నన్ను పునీతుణ్ణి చేశారు ఆ మహాగురువులు. కాసేపట్లోనే బాబాజీ గుమ్మం దగ్గరికి వెళ్ళబోతూ, నా వెంట రావడానికి పూనుకోకు, నువ్వలా రాలేవు అన్నారు. బాబాజీ, వెళ్ళిపోకండి, దయచేసి దయ ఉంచి వెళ్ళిపోకండి అంటూ మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడ్డాను. నన్ను మీతో తీసుకుపోండి, ఇప్పుడు కాదు, మరో మాటు అన్నారాయన. ఉద్రేకం పట్టలేక ఆయన హెచ్చరికను లెక్క చెయ్యలేదు నేను. ఆయన వెంట పడిపోవడానికి ప్రయత్నం చెయ్యబోతే నా పాదాలు నేలకు పాతుకుపోయి ఉన్న సంగతి తెలిసింది. గుమ్మంలోంచి ఆప్యాయంగా నా వైపు ఒక చూపు విసిరారు బాబాజీ. ఆ ఆశీస్సు సూచకంగా ఆయన చెయ్యి పైకెత్తి తరువాత వెళ్ళిపోతుంటే నా కళ్ళు ఆయన మీదే నిలిచిపోయాయి లాలసతో. కొన్ని నిమిషాల తర్వాత నా పాదాలకు స్వేచ్ఛ వచ్చింది. నేను మళ్ళీ కూర్చొని గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాను. నా ప్రార్థనను మన్నించి సమాధానం ఇవ్వడమే కాకుండా బాబాజీతో సమాగమ భాగ్యం కలిగినందుకు దేవుడికి నిర్విరామంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సనాతనులు, నిత్య యవ్వన పూర్ణులు అయిన మహాగురువుల స్పర్శతో నా శరీరం యావత్తూ పావనమైనట్టనిపించింది. ఆయన్ని దర్శించాలన్న గాఢమైన కోరిక చిరకాలంగా నా మనస్సులో ఉంటూ వచ్చింది. నేను బాబాజీని కలుసుకున్న ఉదంతం ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పలేదు. నా మానవ జీవితానుభవాల్లోకెల్లా దాన్ని అత్యంత పవిత్రంగా భావించి నా గుండెలోనే దాచిపెట్టుకున్నాను. లోక ప్రయోజనాల పట్ల ఆసక్తి గల ఏకాంతవాసులైన బాబాజీని నా కళ్ళతో నేను చూశానన్న సంగతి చెబితే ఈ ఆత్మకథ చదివే పాఠకులు ఆయన ఉనికి వాస్తవమేనన్న సంగతి నమ్మడానికి సుముఖులవుతారన్న అభిప్రాయం నాకు కలిగింది. ఈ పుస్తకం కోసం ఆధునిక భారతదేశపు ఈ యోగి క్రీస్తు, యోగీశ్వరుల వాస్తవ చిత్రాన్ని గీయడానికి నేనొక చిత్రకారుడికి సాయపడ్డాను. అమెరికాకు బయలుదేరడానికి ముందు నాటి రాత్రి శ్రీ యుక్తేశ్వర్ గారి పవిత్ర సన్నిధిలో ఉన్నాను. నువ్వు హిందువుల్లో పుట్టావన్న సంగతి మరిచిపో. అయినా అమెరికన్ల జీవిత పద్ధతుల్లోవి అన్నీ అలవర్చుకోకు. 2 దేశాల ప్రజల్లోనూ ఉత్తమమైనవి తీసుకో అని చెప్పారాయన తమకు సహజమైన ప్రశాంత జ్ఞానోపదేశ రీతిలో. దేవుడి కుమారుడిగా నిజమైన నీ ఆత్మస్వరూపంలోనే ఉండు. వివిధ జాతుల్లో ప్రపంచమంతటా చెదురుమదురుగా ఉన్న నీ సోదరులందరి ఉత్తమ గుణాల్ని అన్వేషించి వాటిని నీలో కలుపుకో. ఆ తరువాత నన్ను ఆశీర్వదించారు. దేవుణ్ణి అన్వేషిస్తూ విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నీ సహాయం లభిస్తుంది. నువ్వు వాళ్ళ వైపు చూస్తుంటే నీ కళ్ళల్లోంచి వెలువడే ఆత్మ విద్యుత్ ప్రవాహం వాళ్ళ మెదళ్ళలోకి ప్రవేశించి వాళ్ళలో దైవస్పృహ ఇంకా పెరిగేటట్టు చేస్తూ వాళ్ళ భౌతికమైన అలవాట్లను మార్చివేస్తుంది. చిరునవ్వు నవ్వుతూ ఇంకా అన్నారు, చిత్తశుద్ధి గల ఆత్మల్ని బాగా ఆకర్షించే శక్తి నీకు ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నట్ట అడవిలోనైనా సరే నీకు స్నేహితులు దొరుకుతారు. శ్రీ యుక్తేశ్వర్ గారి ఈ ఆశీస్సులు 2 సమృద్ధిగా ఫలించాయి. ఒక్క స్నేహితుడు కూడా లేని అమెరికా దేశానికి ఒంటరిగా వచ్చాను. కానీ అక్కడ కాలావధి లేని ఆత్మోపదేశాల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు వేలాది మంది దొరికారు. నేను 1920 ఆగస్టులో ది సిటీ ఆఫ్ స్పార్టా అనే ఓడలో భారతదేశం నుంచి బయలుదేరాను. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాకు బయలుదేరిన మొట్టమొదటి ప్రయాణికుల ఓడ అదే. ప్రభుత్వ కార్యాలయ నిత్య పరిపాటి వ్యవహారాల్లో కేవలం గుడ్డిగా అనుసరించే పద్ధతుల వల్ల నా పాస్పోర్టు మంజూరు కావడానికి అనేకమైన ఆటంకాలు, ఇబ్బందులు అలౌకిక అద్భుత రీతుల్లో లొంగిపోయిన తరువాతే నా ప్రయాణం టికెట్టు బుక్ చేసుకోగలిగాను. 2 నెలలు పట్టిన ఆ ప్రయాణంలో నా తోటి ప్రయాణికుడొకడు నేను బోస్టన్ మహాసభకు భారతదేశ ప్రతినిధిగా వెళ్తున్న సంగతి తెలుసుకున్నాడు. స్వామి యోగానంద అంటూ చిత్రమైన ఉచ్చారణతో సంబోధించాడు నన్ను. నేను ఉత్తరోత్తర అమెరికన్ల ఉచ్చారణలో నా పేరు పలకగా విన్న అనేక రకాల్లో అది ఒకటి. వచ్చే గురువారం రాత్రి మీరు ప్రయాణికులకు ఒక ఉపన్యాసం ఇచ్చి అనుగ్రహించండి. జీవిత సంగ్రామం, దాన్ని ఎదుర్కోవడం ఎలా అన్న విషయం మీద మాట్లాడితే మాకెంతో లాభంగా ఉంటుందనుకుంటాను.
అన్నాడాయన. అయ్యో! ఇప్పుడు నా జీవిత సంగ్రామాన్ని ఎదుర్కోవలసి వచ్చిందే అని తెలుసుకున్నాను బుధవారం నాడు. నా భావాల్ని ఇంగ్లీష్లో ఒక ప్రసంగంగా మార్చాలని నా భావాల్ని ఇంగ్లీష్లో ఒక ప్రసంగంగా సమకూర్చాలని శతవిధాలా ప్రయత్నించి ఆ అవస్థ పడలేక చివరికి అన్ని సన్నాహాలు విరమించుకున్నాను. నా ఆలోచనలు జీనుకేసి చూసిన అడవి గుర్రపిల్లలాగా ఇంగ్లీషు వ్యాకరణ నియమాలతో సహకరించడానికి మొరాయించాయి. అయితే మా గురుదేవుల వెనకటి హామీల్నే పూర్తిగా నమ్ముకొని గురువారం నాడు ఓడలో ఉన్న సమావేశం హాలులో హాజరైన శ్రోతల ఎదుటికి వచ్చాను. వాగ్ధార ఏదీ నా పెదవుల దాకా రాలేదు. నోటి మాట లేక సభాసదుల ముందు అలాగే నిలబడిపోయాను. 10 నిమిషాల పాటు సహన పరీక్షకి గురైన తరువాత శ్రోతలు నా అవస్థ కనిపెట్టి నవ్వడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆ పరిస్థితి నాకైతే వినోదంగా ఏం లేదు. దాన్ని అవమానకరంగా భావించి నిశ్శబ్దంగా గురుదేవులకు నా విన్నపం పంపాను. నువ్వు మాట్లాడగలవు, మాట్లాడు అంటూ ఆయన స్వరం తక్షణమే నా అంతరంగంలో ధ్వనించింది. వెంటనే నా భావాలు ఇంగ్లీషు భాషతో స్నేహ సంబంధం ఏర్పరచుకున్నాయి. 45 నిమిషాల తర్వాత కూడా శ్రోతలు సావధానంగా ఉన్నారు. ఆ ఉపన్యాసమే ఆ తరువాత అమెరికాలో నేను వివిధ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానాలు సంపాదించి పెట్టింది. ఆ తరువాత నేను మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు. జాగ్రత్తగా వాకబు చేసిన మీదట ప్రయాణికులు కొందరు చెప్పినదేమిటంటే, సంచలనం కలిగించే విధంగా శుద్ధమైన ఇంగ్లీష్లో మీరు ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు. ఈ సంతోషకరమైన వార్త విని దేశ కాలావరోధాలన్నింటినీ సున్నా చేస్తూ గురుదేవులు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్న సంగతి మళ్ళీ కొత్తగా గ్రహిస్తూ సరిగ్గా సమయానికి నాకు అందించిన సహాయానికి ఆయనకు సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తక్కిన నా సముద్ర ప్రయాణంలో అప్పుడప్పుడు బోస్టన్ మహాసభలో ఎదురు కాబోయే ఇంగ్లీషు ఉపన్యాసమనే కఠిన పరీక్ష గురించి ఆందోళనలు అనుభవించాను. ప్రభూ, నువ్వే నాకు ఏకైక స్ఫూర్తివి అయ్యేలా అనుగ్రహించు అని గాఢంగా ప్రార్థించాను. మా ఓడ ది సిటీ ఆఫ్ స్పార్టా సెప్టెంబర్ చివరిలో బోస్టన్ సమీపంలో రేవుకు చేరుకుంది. 1960 అక్టోబర్ 6న అమెరికాలో నా మొట్టమొదటి ప్రసంగంగా మహాసభలో ప్రసంగించాను. శ్రోతలకది బాగానే నచ్చింది. అమ్మయ్య అని ఒక నిట్టూర్పు విడిచాను. ఉదార హృదయులైన అమెరికన్ యూనిటేరియన్ అసోసియేషన్ కార్యదర్శి మహాసభ కార్యకలాపాల గురించి ప్రచురించిన సమీక్షలో కింది విధంగా వ్యాఖ్య రాశాడు. రాంచీ బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి వచ్చిన ప్రతినిధి స్వామి యోగానంద ఈ మహాసభకు తమ సంఘం శుభాకాంక్షలు తీసుకువచ్చారు. ధారాళమైన ఇంగ్లీషులో పటిష్టమైన వర్చస్సుతో దార్శనిక స్వభావానికి సంబంధించిన మతశాస్త్రం ది సైన్స్ ఆఫ్ రిలీజియస్ అనే విషయం మీద ఉపన్యాసం ఇచ్చారు. అధిక సంఖ్యాకులకు అందించడం కోసం దీన్ని కరపత్ర రూపంలో ముద్రించడం జరిగింది. మతమన్నది విశ్వజనీనమని, అది ఒక్కటేనని అన్నారాయన. కొన్ని ప్రత్యేకమైన ఆనవాయితీల్ని, ఆచారాల్ని మనం విశ్వజనీనం చెయ్యలేకపోవచ్చు. కానీ మతంలో ఉన్న సామాన్య తత్వాన్ని విశ్వజనీనం చెయ్యవచ్చు. అందరూ దాన్ని సమానంగా అనుసరించి మన్నించాలని కోరవచ్చు. నాన్నగారు ఉదారంగా ఇచ్చిన చెక్కు వల్ల మహాసభ ముగిసిపోయిన తర్వాత కూడా నేను అమెరికాలో ఉండగలిగాను. బోస్టన్లో అతి సామాన్య పరిస్థితుల్లో 3 సంవత్సరాలు హాయిగా గడిచిపోయాయి. నేను బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చాను, తరగతుల్లో బోధించాను. సాంగ్స్ ఆఫ్ ది సోల్, ఆత్మగీతాలు అన్న కవితా సంపుటి రాశాను. ఈ కవితా సంపుటికి సిటీ ఆఫ్ న్యూయార్క్ కళాశాల అధ్యక్షులైన ఫ్రెడరిక్ బి. రాబిన్సన్స్ పీఠిక రాశారు. 1924లో నేను అమెరికా ఖండ పర్యటన ప్రారంభిస్తూ అనేక ప్రధాన నగరాల్లో వేలాది శ్రోతల సమక్షంలో ప్రసంగాలు చేశాను. సుందరమైన అలస్కాలో విశ్రాంతిగా గడపడం కోసం సియాటిల్లో ఓడ ఎక్కాను. విశాల హృదయులైన విద్యార్థుల సహాయంతో 1925లో
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలీస్లో మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్లో అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించాను. ఈ కార్యాలయ భవనం నేను చాలా ఏళ్ల క్రితం కాశ్మీర్లో కలిగిన అంతర్దర్శనంలో చూసినదే. దూరదేశమైన ఈ అమెరికాలో జరిగే కార్యకలాపాల్ని తెలిపే ఫోటోలు శ్రీ యుక్తేశ్వర్ గారికి వెంటనే పంపాను ఒక పోస్టు కార్డు మీద. ఆయన బెంగాలీలో సమాధానం రాశారు. దాన్ని ఇక్కడ అనువాదం చేస్తున్నాను. నా ప్రియవత్స ఓ యోగానంద, నీ విద్యాలయము, విద్యార్థులు ఉన్న ఫోటోలు చూస్తుంటే నా జీవితానికి ఎంత ఆనందం కలుగుతోందో చెప్పడానికి మాటలు చాలవు. వివిధ నగరాల్లో ఉన్న నీ యోగ విద్యార్థుల్ని చూసి ఆనందంలో మునిగిపోతున్నాను. స్తోత్ర గీతాల్లో, రోగనివారక స్పందనల్లో, రోగనివారక దైవ ప్రార్థనల్లో నీ పద్ధతుల గురించి విని నీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. బయటి గేటు వంపులు తిరుగుతూ పైకి సాగే కొండదారి మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్కు దిగువన విశాలంగా వ్యాపించి ఉన్న రమణీయ ప్రకృతి దృశ్యం చూస్తుంటే వాటిని నా కళ్ళతో నేను చూడాలని తహతహలాడుతున్నాను. ఇక్కడంతా సజావుగా సాగిపోతుంది. దేవుడి దయ వల్ల నువ్వెప్పుడూ ఆనందంగా ఉండుదువు కాక. శ్రీ యుక్తేశ్వర్ గిరి. ఏళ్లకేళ్లు చకచకా సాగిపోయాయి. నా కొత్త దేశంలో ప్రతిచోటా నేను ఉపన్యాసాలిచ్చాను. వందల కొద్దీ క్లబ్బుల్లో, కళాశాలల్లో, చర్చిల్లో, అనేక రకాల శ్రోతల సమావేశాల్లోనూ ప్రసంగించాను. 1920-30 మధ్య దశాబ్దిలో కొన్ని లక్షల మంది అమెరికన్లు నా యోగ విద్యా తరగతులకు హాజరయ్యారు. వాళ్ళందరికీ నేను 1929లో ప్రార్థనలు, ఆత్మావలోకనాలు గల కొత్త పుస్తకం ఒకటి అంకితం చేశాను. విస్పర్స్ ఫ్రమ్ ఎటర్నిటీ అన్న ఈ పుస్తకానికి ప్రఖ్యాత గాయని మేడం ఎమిలిటా గలికుర్సి పీఠిక రాశారు. ఒక్కొక్కప్పుడు భారతదేశపు నిరాడంబర ప్రశాంతి కోసం ఉవ్విళ్ళూరుతూ దాన్ని తలుచుకునేవాణ్ణి. కానీ ప్రతిరోజు తూర్పు పడమటి దేశాల మధ్య అవగాహన విస్తరిస్తూ ఉండడం గమనించేవాణ్ణి. నా ఆత్మ ఆనంద తరంగితమయ్యేది. అనేక సందర్భాల్లో దైవం తనను నడిపించినట్టు అనుభూతి పొందిన స్వదేశపిత జార్జ్ వాషింగ్టన్ తన వీడుకోలు ప్రసంగంలో అమెరికాకు ఆధ్యాత్మిక ఉత్తేజం కలిగించే మాటలు ఇలా అన్నాడు: స్వతంత్రమై, జ్ఞానసంపన్నమై, ఆధ్యతన భావిలో ఘనత నందుకోగల దేశం మానవ జాతికి అందించడానికి తగినది. సర్వదా సమున్నత న్యాయము, లోకహితము నడిపించినట్టుగా నడుచుకునే ప్రజల ఉదార అతినవ్య ఆదర్శం. అంటే అమెరికా ప్రజలు ఆ విధంగా మానవ జాతికి ఒక ఆదర్శంగా నడుచుకోవాలి. కాల చరిత్రల గతిలో అటువంటి ప్రణాళికల వల్ల కలిగే ఫలితాలు, దానికి నిలకడగా కట్టుబడి ఉండడం వల్ల కోల్పోవలసి వచ్చే ఏ తాత్కాలిక ప్రయోజనాలకైనా సమృద్ధిగా పరిహారాన్ని అందిస్తాయన్న సంగతి ఎవరు శంకించగలరు? భగవంతుడు ఒక దేశం శాశ్వత సౌభాగ్యాన్ని దాని సుగుణ సంపత్తితో ముడిపెట్టకుండా ఉంటాడా? నీ భవిష్యత్తులో నువ్వు స్త్రీ పురుషుల విస్తార విజ్ఞతాయుత చింతనలో నువ్వు, నీ నైతిక ఆధ్యాత్మిక క్రీడాకారుల్లో దక్షిణం, ఉత్తరం, తూర్పు, పడమరల్లో నువ్వు, నీ నైతిక సంపదలో, నాగరికతలో అప్పటిదాకా అతి గర్విష్టమైన నీ భౌతిక నాగరికత వ్యర్థంగా ఉండవలసిందే. నువ్వు నీ సర్వార్థసాధక సర్వగ్రాహక ఆరాధనలో కేవలం ఏ ఒక్క మత గ్రంథంలోనూ రక్షకుడితోనూ ఉండిపోకుండా నువ్వు, నీ రక్షకులు అసంఖ్యాకులు, నీలోనే అంతర్నిహితులు, ఒకరికొకరు సమానులు, ఒకరిలా ఒకరు దివ్యులు. ఇవన్నీ నీలో జోస్యం చెబుతున్న నీ రోజు. ఇంతటితో అధ్యాయం పూర్తి.